ప్లేరేట్ ఏంటి? ప్లేరేట్ అంటే ఏంటి? Playwright is again one of the automation tool, web automation tool. ఓకే. It works with Java as well as JavaScript. Most of the people are asking about JavaScript. నిన్న వేరే ఒక అతనికి వచ్చి నా దగ్గర నేర్చుకున్న అతనే ఇంకా డీటెయిల్స్ కరెక్ట్ చేయలేదు. See, most of the people are asking with JavaScript. Only Playwright they're not asking. Most of the people. చూడు. Okay, so let's deep dive into this. So, any progress on this? Any progress? Anyone? I tried, but then it's a little different. Hmm? క్యారెక్టర్ ఈజ్ లెటర్ అది ఇచ్చారు కదండి దాంట్లో 65 ఏమంటారు 65 ప్రింట్ చేయడానికి Hmm. నేను క్యారెక్టర్ ఈజ్ డిజిట్ ఇచ్చాను రెండిట్లో నంబర్ కి క్యారెక్టర్ కి కూడా. నంబర్ క్యారెక్టర్ ఇస్తావమ్మా? అంటే ఇప్పుడు పైన 6 డిజిటే 5 డిజిటే కదండి. నాకు అవి కాదు కదా కావాల్సింది. ఏ సర్చ్ చేస్తుంది అది డిజిట్ కాదు, బి సర్చ్ చేస్తుంది అది డిజిట్ కాదు, 6 సర్చ్ చేస్తుంది అది డిజిట్ అవుతుంది, 5 సర్చ్ చేస్తుంది డిజిట్ అవుతుంది, అప్పుడు 65 ప్రింట్ చేసింది. ఐ మీన్ ఐఎమ్ నాట్ షూర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, బట్ ఐ ట్రైడ్ ఇట్ దాట్ వే. ఓకే, మీరు I+1 రెండు కావాలనుకున్నారు. అవును, అదొక్కటే ట్రై చేశానండి. ఓకే, కాకపోతే మనకి నంబర్ పేర్స్గా రావు కదా. సరే, నేను చూపిస్తానండి. నేను ట్రై చేశాను సార్. ఏమైంది? అక్కడ ఒక క్యారెక్టర్ డిజిట్ ఆర్ పెట్టి ఈ ఒక నిమిషం, 12th లైన్ లో మీరు ఆర్ కండిషన్ రాశారు కదా, ఒక్క నిమిషం. అక్కడ క్యారెక్టర్ డిజిట్ ఇస్తే రావట్లేదు, 2 డిజిట్స్ ఇస్తే వస్తుంది. 2 డిజిట్ ఇచ్చావా? 2 డిజిట్లు ఆ, ఇస్తే మిగతా ఎట్లా వస్తాయి అప్పుడు? అప్పుడు 2 అంటే I+2 అని ఇంకొకటి తీసుకున్నాను, స్ట్రింగ్ అంటే ఇంకొక వేరియబుల్ లాగా. ఎప్పుడైతే 2 నెంబర్స్ అని 2 నెంబర్స్ అయినప్పుడు ప్లస్ యాడ్ చేయాలి కదా సార్, అంటే 65 తర్వాత. అంటే నేను 3 ఇఫ్ తీసుకున్నాను, ఇదొక అంటే మీరు ఇచ్చిన ఇఫ్ ఒకటి, ఇంకొక 2 తీసుకున్నాను. ఒకటేమో ఇది వచ్చేసి నెంబర్స్ ని యాడ్ చేయడానికి ఒకటి తీసుకున్నాను, ఒకటి నెంబర్ రావడానికి ఇంకొకటి లెంత్ కోసం ఒకటి తీసుకున్నాను. 2 నెంబర్స్ వచ్చాక ప్లస్ యాడ్ చేశాను. మొత్తం లూప్ తిరిగాక నాకు ముందు ప్లస్ అనేది ఒకటి వస్తుంది ఏబికి ముందు, మళ్ళీ దాన్ని రిమూవ్ చేశాను. ఒక నిమిషం ఉండు.
So it is checking whether it is letters and the next letter is number or not. So next one is not a number. So that I'll go to my temp and I'll capture it. And then I'll go to this one. Next character. So temp is having nothing here. Let me add to watch here. Okay. This is wrong, right? We should not keep temp here. We should keep temp here. So now we have correct character as B. So B though is not coming. Yes. So here B plus C plus at the rate. We got H right. H should not go. J should go. HAI is correct. Mm. I got it as 908. Yes, coming correct. Then KLM.
we are done. Wait, I'll tell you what is happening here. Yes, I got it. So, now can you tell me what I did? Anyone? Can anyone tell me what I did? స్ప్లిట్ చేశారు at the rate or Elias, whatever it is. ఎక్కడ స్ప్లిట్ చేయలేదు ఇంకా. ఇది లాస్ట్ లో వచ్చింది. ఇంకా స్ప్లిట్ చేయలే. ఓకే, నేను ఏం చేశాను ఇక్కడ, ఏం ట్రై చేశాను చెప్పగలుగుతారా? యాక్చువల్ మన ఆస్క్ ఏంది ఈ ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్లోంచి? 65. నంబర్స్ తీసుకురావాలి, డిజిట్స్ తీసుకొచ్చి దాన్ని సమ్ చేయాలి. సో దానికోసం ఏం చేశాను నేను? నెంబర్స్ ని సెపరేట్ చేశారు, లైక్ at the rate separate చేయలే. బాగా చూడండి, నాకు కావాల్సిన నంబర్స్ ఎలా ఉన్నాయి అక్కడ? పేరుగా ఉన్నాయి. పేరుగా ఎలా ఉన్నాయి? దేని మధ్య ఉన్నాయి? రెండు ఆల్ఫాబెట్స్ మధ్య ఉన్నాయి. గమనించారా? ఇక చూడండి, నేను చెప్పాను, నేను రెండింటి ఆల్ఫాబెట్స్ మధ్య ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 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 చూడండి, ఇక్కడ లేదు, బట్ స్టిల్ ఓకే. దీని ముందు వన్ ఆఫ్ ద కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక ఆల్ఫాబెట్ తర్వాత ఒక న్యూమరిక్ గాని ఉందనుకో, ఇక్కడ నేను ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకున్నా. ఒక న్యూమరిక్ తర్వాత ఒక ఆల్ఫాబెట్ గాని ఉందంటే
అక్కడ ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకున్నా చూడండి. బికాస్ నాకు అవి గ్రూప్గా రావాలి, సింగిల్గా రావాలి. కరెక్టా? అవునా కదా? ఎస్ Yes. నో, ఎస్ ఆర్ నో? Yes. ఓకే. సో దానికోసం ఏం చేశానంటే ఫస్ట్ కరెంట్ క్యారెక్టర్ ఏదో ఉందో తెచ్చుకుంటున్నా. ఐలో 0 ఉందో ఫస్ట్ నాకు. సో 0 ఉంటే ఫస్ట్ ఏమొచ్చింది నాకు? ఏ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి నేను? నా కర్సర్ ఇక్కడ కానీ ఉందంటే దాని యొక్క నెక్స్ట్ ఎలిమెంట్ ఏదో తెచ్చుకోవాలి. అది ఆల్ఫాబెట్టా, నంబరా, ఇంకోటి నాకు తెలియదు. సో నేను ఏం చేయాలి? నా టార్గెట్ అంతా ఐ వాల్యూ ఏ ఉంది, ఐ ప్లస్ వాల్యూ ఏ ఉంది. ఐ వాల్యూ అయితే ఏమి ఉండాలి? ఆల్ఫాబెట్ అయినా ఉండాలి, లేదా న్యూమరిక్ అయినా ఉండాలి, ఆర్ న్యూమరిక్ అయినా ఉండాలి, లేదంటే ఆల్ఫాబెట్ అయినా ఉండాలి. ఓకే. సో ఏదైనా సరే ఐ ప్లస్ 1తో గేమ్ ఆడాలి మొత్తం. ఇంతవరకు క్లియరా ఈ పాయింట్కి? Yes. ప్రదీప్ లేదు, నో లేదు, no. అర్థం కదా? అర్థం కాలేదు బ్రదర్. ఏమర్థం కాలేదు? అంటే మనం లూప్ లో నుంచి ఈ ఫర్ కాన్సెప్ట్ లూప్ దాకా పోలా. అంటే మీరు లూప్ లోకి ఆల్ఫాబెట్ న్యూమరిక్ అన్నారు కదా, ఆ లాజిక్ ఇదా ఈ లాజిక్? ఇంకా అర్థం దాకా పోలా. నేను చెప్పిన లాజిక్ ఏం అర్థమైందా లేదా నీకు ఇప్పుడు ఇక్కడ? అదే అర్థం కాదు. ఏమర్థం కాలేదు? స్ట్రైట్ ఫార్వర్డే కదా. నాకేం కావాలి? ఏదర్ కరెంట్ ఎలిమెంట్ ఆల్ఫాబెట్ అయి ఉండాలి, నెక్స్ట్ ఎలిమెంట్ నంబర్ అయి ఉండాలి. నా డేటా అంతా అట్లాగే ఉంది కదా ఇక్కడ ఇంట్రెస్టింగ్లో. ఇక చూడు, ఏబి 65H ఉంది. ఈ 65 దేని మధ్య ఉంది? ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2 ఆల్ఫాబెట్స్. 2 ఆల్ఫాబెట్స్. ఓకే. నా పొజిషన్ ఇప్పుడు ఇక్కడ ఉందనుకున్నాం, ఐ వాల్యూ ఇక్కడ ఉందనుకున్నాం. ఓకే. నేను ఏం చేయాలి ఇప్పుడు? దాని నెక్స్ట్ వాల్యూ నంబర్ ఉందో చెక్ చేయాలి. ఆర్ కరెంట్ వాల్యూ వచ్చి న్యూమరిక్ అంటే నెక్స్ట్ వాల్యూ వచ్చి ఏమి ఉండాలి? ఆల్ఫాబెట్ ఉండాలి. నా కండిషన్ అదే ఓకే. మొత్తం మీద. ఓకే. ఓకే. ఐ వాల్యూ కరెక్ట్ అయి ఉండాలి, లెటర్ అయి ఉండాలి, ఐ ప్లస్ 1 వాల్యూ ఏమి ఉండాలి? న్యూమరిక్ అయి ఉండాలి, ఆర్ వైస్ వర్సా. Yeah. ఓకే. సో నేను ఇక్కడ చూడు, ఇక్కడ నాకు ఇప్పుడు నా కజర్ ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవ్వాలి? ఈ స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు వెళ్ళాలి. Yeah. కరెక్టా? ఎస్. ఓకే. ఈ కండిషన్ వదిలేయండి, ఇది మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నాను? కరెంట్ వాల్యూ తెచ్చుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? కరెంట్ వాల్యూకి నెక్స్ట్ వాల్యూ ఏమైనా తెచ్చుకుంటున్నాను అంటే ఐ ప్లస్ 1 తెచ్చుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? కరెంట్ వాల్యూ లెటరా కాదా వెరిఫై చేస్తున్నాను, నెక్స్ట్ వాల్యూ న్యూమరిక్ కాదా వెరిఫై చేస్తున్నాను. ఆర్ కరెంట్ వాల్యూ లెటర్ అయినా ఉండాలి, కరెంట్ వాల్యూ వచ్చేసి నంబర్ అయినా ఉండాలి, నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఆల్ఫాబెట్ అయినా ఉండాలి. చూడు, ఓకేనా? క్లియరా కదా ఈ కండిషన్? అదే కదా రాస్తున్నాను. ఒకవేళ కానీ అయితే ఓకే, ఒకవేళ ఇది కాలేదనుకో, ఈ కండిషన్ ట్రూ కాలేదనుకో, సో అప్పుడు దాకా వచ్చిన వాల్యూ ఏమైతే ఉందో వాటన్నిటిని నేను టెంప్లో స్టోర్ చేసుకుంటాను. టెంప్ ఈక్వల్ టు టెంప్ ప్లస్ సి అని. ఇక చూడు, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, కరెంట్ వాల్యూ ఏమి ఉండాలి? న్యూమరిక్ అయి ఉండాలి, ఆల్ఫాబెట్ అయి ఉండాలి, నెక్స్ట్ వాల్యూ ఏమి ఉండాలి? న్యూమరిక్ అయి ఉండాలి. సో నేను ఏం చేస్తున్నాను అప్పుడు? కరెంట్ వాల్యూ ప్లస్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇన్సర్ట్ చేస్తున్నా ఇక్కడ. ఓకే. క్లియరా? ఓకే. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఏమైంది? 66 వచ్చింది, 5 వచ్చింది. 6 ఆల్ఫాబెటా? కాదు, నంబర్. కరెక్టా? ఏముండాలి నాకు? ఇఫ్ కండిషన్ లోని లెఫ్ట్ సైడ్ సాటిస్ఫై అంటే కదా అక్కడ రెండు సాటిస్ఫై. ఏదర్ నాకు ఆల్ఫాబెట్ నంబర్ అయి ఉండాలి, లేదా నంబర్ ఆల్ఫాబెట్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది? రెండు న్యూమరిక్స్ వచ్చాయి. కాబట్టి ఈ ఎల్స్లో వెళ్ళిపోద్ది. నాకు ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో, ఏది నంబరు ఆల్ఫాబెట్ ఆర్ ఆల్ఫాబెట్ నంబర్ అయితేనే నేను ఒక స్పెషల్ క్యారెక్టర్ని యాడ్ చేస్తున్నా, లేదంటే యాడ్ చేయట్లా. అట్లా ఎప్పుడు దాకా వెళ్ళాలి? చివరాఖరి వరకు వెళ్ళాలి. కానీ ఇక్కడ చివరాఖరికి వచ్చినప్పుడు నాకు నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది? లేదు కదా అక్కడ. అప్పుడు ఏమో ఐ ప్లస్ 1 లేదు కాబట్టి నాకు ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది ఇక్కడ.
ఈ లాజిక్ వర్క్ అవ్వదు. సో అందుకని ఏం చేశాను నేను, i+1 కానీ స్ట్రింగ్ లెంత్ కానీ ఈక్వల్ అయింది అనుకో, i+1 కానీ స్ట్రింగ్ లెంత్ కానీ ఈక్వల్ కానీ అయితే ఆ జస్ట్ కరెంట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది తెచ్చుకొని వదిలేస్తున్నాను లాస్ట్ నేను. ఓకేనా, క్లియరా? ఓకే. ఓకే. సో అట్లాగే నేను ఎక్కడైతే నా కండిషన్ సాటిస్ఫై అవుతుందో అక్కడంతా నేను స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టేశాను @ సింబల్తో. సో ఇప్పుడు ఏం చేస్తాను చూడు, స్ట్రింగ్ అరే ఇజ్ ఈక్వల్ టు temp dot split with @. ఓకే, ఇప్పుడు చూడు ఇక్కడ నీకు, హలో, టోటల్ స్ప్లిట్ అయింది. ఓకే క్లియర్, Yeah. క్లియరా కదా? Yeah. ఓకే. సో దీంట్లో నుంచి ఇప్పుడు నీకు 65 వచ్చేసింది కాబట్టి ఇది డిజిటా కదా వెరిఫై చేసుకోండి. మేక్ సెన్స్? క్లియర్? Yeah. అమ్మ మిగతా వాళ్ళు మా ఫైనల్ ఆస్క్ ఇస్ టు సమ్ ఆఫ్ దిస్ లేదంటే జస్ట్ ఇలా పెడితే నో, యూ హ్యావ్ టు గెట్ ద సమ్, యూ హ్యావ్ టు రైట్ ద లాజిక్ ఫర్ దట్ నో. అదర్స్, ఎనీ క్వశ్చన్స్? No. నో? ఎస్? No. ఒకసారి go ahead. Yeah, Raman. సార్ అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన స్ట్రింగ్ లో 65 + 908 ఇవి ప్లస్ చేసి యాడ్ అంటే రాయాలా లేకపోతే మొత్తం టోటల్ రావాలా? టోటల్ అవుట్పుట్ కావాలి నాకు, ఎంత వచ్చింది సమ్ అని. ఓకే సార్. ఓకేనా, క్లియరా? ప్రతాప్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఉంది. లైన్ నెంబర్ 12లోని ఈ ఫర్ లూప్ తిరుగుతున్నప్పుడు మనము ఆ ఇఫ్ కండిషన్ చూస్తున్నాం కదా, అంటే క్యారెక్టర్ ఈజ్ లెటర్ అండ్ ఈజ్ డిజిట్ ఆర్ ఈజ్ డిజిట్ ఈజ్ నెంబర్ అండ్ ఈజ్ డిజిట్, అవును. ఈజ్ నెంబర్. సో ఇది ఇలా చూస్తున్నప్పుడు మనకి లూప్ లో నుంచి ఒక్కొక్క లెటర్ వెళ్తుంది కదా, అంటే ఈ మొత్తం కంప్లీట్ గా అయిపోవట్లేదు కదా, అంటే మొత్తం అంతా అవును, each క్యారెక్టర్ బై letter క్యారెక్టర్ వెళ్తుంది అది. ఫస్ట్ ఏ వచ్చింది అనుకుందాం, ఏ సియా డిజిట్ నంబరా చూస్తుంది, ఆర్ మళ్ళీ ఆర్ కండిషన్ చూడాలంటే ఇంకో క్యారెక్టర్ ఉండాలి కదా, మాకు ఒక్కొక్క క్యారెక్టర్ వెళ్తుంది కదా అని డౌట్ వచ్చింది. లేదు, ఇక్కడ రాసాం కదా, ఇదిగో 2 క్యారెక్టర్స్ రాసాం కదా, సి ఒకటి నమ్ ఒకటి. చూడు ఇక్కడ i+1 నెక్స్ట్ క్యారెక్టర్ వస్తుంది చూడు ఇక్కడ, అండ్ కండిషన్, ఈ 2 అండ్ అవ్వాలి, ఇవి 2 అండ్ అవ్వాలి, ఖచ్చితంగా ట్రూ అవ్వాలి ఈ 2. ఓకేనా, క్లియరా? ఒకసారి కిందకి రండి సార్. ఇంకా కింద. ఓకే. ఓకేనా, క్లియరా? Yeah.
No, don't remove this. ఓకే, సో మనం ఇంత రాసాం కదా లాజిక్. దీనికి ఈజియెస్ట్ వే ఆఫ్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ లాజిక్స్, ఈజియెస్ట్ వే ఆఫ్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ లాజిక్స్ ఎలా చూస్తాం, ఎలా చేయగలుగుతాం? వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ దిస్? ఇంత కోడ్ రాసే బదులు, ఓకే, ఇంత లైన్స్ ఆఫ్ కోడ్ రాసే బదులు ఎలా ఈజీగా రాయగలుగుతాం? ఇవన్నీ తీసేయండి, ఏం అవసరం లేదు. సింపుల్గా ఎస్టిఆర్ డాట్ రీప్లేస్ ఆల్ అని ఉంటుందమ్మా. ఏముంటుంది? రీప్లేస్ ఆల్. ఓకే, సో మనం ఏం చేయాలి? ఈ రీప్లేస్ ఆల్లో డబుల్ కోట్స్, స్క్వేర్ బ్రాకెట్స్, నాట్ 0 to 9, 0 to 9 అంటే నంబర్స్ కాకుండా, నాట్ 0 to 9. ఓకే, ఇంకేమున్నా కూడా ఓకే, రీప్లేస్ విత్ @సింబల్, ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు call this one into a variable called as temp. Okay, system.out.println of temp. ఓకే, నీకు ఇక్కడ మల్టిపుల్ పేర్స్లో వచ్చాయి కాబట్టి ఇది నేను ప్లస్ అని పెడతాను. ఇక్కడ ఒకటే వస్తుంది. ఓకే, కెన్ యూ సీ దిస్? విచ్ ఈస్ ద ఈజియెస్ట్ వన్? ఇంత పెద్ద లాజిక్ రాయడం ఈజీయా, ఇంత సింపుల్ లైన్ లేపడం ఈజీయా? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అంటే మీరు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చేసేసి కింద లాజిక్ రాస్తారు ఆ స్ట్రింగ్ తో, అంటే ఐ మీన్ స్ప్లిట్ మెథడ్ వాడి చేస్తారు కదా నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో 0 to 9 కాకుండా A to Z అని ఇస్తే అప్పుడు ఆ నంబర్స్ అని వెళ్ళిపోతాయి, ఒకటి ఆల్ఫాబెట్స్ మాత్రం మిగులుతుంది దాంట్లో. నాకు నంబర్స్ కాకుండా తక్కినవన్నీ రీప్లేస్ చేయమని చెప్పాను. ప్రతాప్ గారు ప్లస్ అదొకసారి చెప్పండి. నాట్ 0 to 9 ప్లస్ అని పెట్టారు కదా కింద. పెట్టకపోతే ఏమవుద్దంటే ఇవన్నిటిని ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆల్ఫాబెట్, ఒక్కొక్క @సింబల్ వెళ్ళి రీప్లేస్ అవుద్దమ్మా. ఓకే, నేనేం చెప్తున్నా అంటే అలాంటి పేర్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇది కాకుండా ఇంకేమున్నా కూడా వాటిని కన్సిడర్ యాజ్ ఏ వన్ వర్డ్ కింద కన్సిడర్ చేయమంటున్నా. ఓకే. ఇక్కడ 3 వచ్చాయి కదా, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా ఒక్కటే వస్తుంది అన్నిటి బదులు. ఒకటే కన్సిడర్ చేసి రీప్లేస్ చేయని చెప్తున్నా. ఓకే, అంటే ప్లస్ అలా ఎలా యాక్ట్ చేస్తుంది కదా? అంటే మీరు చెప్పింది అర్థమైంది, మీరు ఏం చేశారో అర్థమైంది. ప్లస్ ఈస్ గోయింగ్ టు రిప్లేస్ ప్లస్ one or more characters. Consider it one or more characters as single one. That is the significance of plus. క్లియరా కదా? ఇప్పుడు ఇది లాజిక్ క్లియరే కానీ ఇంకా ప్లస్ ఇంకా అది అర్థం కాలేదు. అంటే 1 or more క్యారెక్టర్స్ అన్నారు కదా అది. సో 1 or more characters అంటే ప్లస్ అనేది నువ్వు ఇచ్చిన కండిషన్కి ఇఫ్ యూ ఐడెంటిఫై 1 or more క్యారెక్టర్స్ కానీ దొరికాయి అనుకో, ఆ 1 or more క్యారెక్టర్స్ని సింగిల్ క్యారెక్టర్కి సింగిల్ వర్డ్ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే ఒక రీప్లేస్మెంట్ అన్నిటి కలిపి. ఓకే, అంటే ఇక్కడ దాని సిగ్నిఫికెన్స్ ఎంత అంటారా? అంటే 0 to 9 బ్రాకెట్ ప్లస్ అని పెట్టగానే. అవును, అంతే. అంటే ఎక్సెప్ట్ దీస్ థింగ్స్ వాట్ ఆర్ యూ ఫైండ్ యూ కన్సిడర్ యాజ్ ఎ వన్. అంత పెద్ద స్టేట్మెంట్ ఆ చిన్న ప్లస్ లో ఉందా? ఈ పర్టికులర్ రీప్లేస్ కి వర్క్ అవుతుంది. నేను మీకు ఈరోజు ఎందుకు చెప్పట్లేదంటే నాకు ఇప్పుడు మీకు చెప్పిన ఏం అర్థం కాదు. యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ కామన్ టోకన్స్, జనరల్ టోకన్స్ తెలుసుకోవాలి.
చూడండి ఇక్కడ you won't understand what is exactly is doing here. Okay, but that is the significance of a. Okay, clear? Yeah. Okay, I'll give one more task to you today. ఇది ట్రై చేయండి అమ్మా, ఇది చాలా ఈజీ, ఇది కాకపోతే కొంచెం మైండ్ పెట్టాలి. ఓకేనా, క్లియరా? ఓకే, నౌ ద అవుట్పుట్ దట్ ఐ నీడ్ ఈస్, నాకు కావాల్సిన అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే నాకు ఇట్లా 3 లైన్స్లో కావాలి. స్టార్టింగ్ లెటర్ ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ క్యాపిటల్. సో ఓన్లీ స్టార్టింగ్ లెటర్ మాత్రమే క్యాపిటల్ ఉండాలని. అవును. అండ్ లాస్ట్లో ఓకే. ఓకే, సో ఇప్పుడు బాగా గమనించండి, ఏం చేస్తే స్ప్లిట్ అవ్వాలి. ఇక్కడ నీకు ఇక్కడ ఒక స్ప్లిట్ అవ్వాలి, ఇక్కడ స్ప్లిట్ అవ్వాలి, ఇంక చివరి రాకుండా ఏదైనా ఉంటే. కానీ స్ప్లిట్ విత్ స్పేస్ కొట్టామనుకో అన్ని చోట్ల స్పేస్లు ఉన్నాయి. సో నువ్వేం చేయాలంటే కరెంట్ వాల్యూ న్యూమరిక్ అయి ఉండాలి, నెక్స్ట్ వాల్యూ స్పేస్ ఏదో చెక్ చేయి. ఒకవేళ కానీ ఉంటే ఒక స్పెషల్ సింబల్ యాడ్ చేసుకో. కరెంట్ వాల్యూ న్యూమరిక్ అయి ఉండాలి, నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి స్పేస్ అయి ఉండాలి. అట్లాగనైతే ఒక స్పెషల్ క్యారెక్టర్ యాడ్ చేయడం. ఆ తర్వాత స్ప్లిట్ విత్ స్పెషల్ క్యారెక్టర్ కొట్టామనుకో ఏ లైన్కి ఆ లైన్ వచ్చేస్తుంది. దాంట్లో ట్రిమ్ చేసేసి ఫస్ట్ క్యారెక్టర్ని మొత్తం స్ట్రింగ్ మొత్తాన్ని లోవర్ కేసులో మార్చి ఫస్ట్ లెటర్ మాత్రం తీసుకుని దాన్ని అప్పర్ కేసు మార్చి మళ్ళీ తిరిగి అపెండ్ చేసేయండి. దీన్ని స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ యూస్ చేయండి, అయిపోద్ది, పని అయిపోద్ది. చేయాలి, ఇలాంటి చేస్తేనే లాజిక్స్ వస్తాయి, లేకపోతే రావు. Yeah. చెక్ అనాగ్రం. అమ్మ, నాకు నిన్న ఒక అతను ఫోన్ చేశాడు, మీరు చాలా డ్రాగ్ చేస్తున్నారు సార్, ఇంకా మన వేరియబుల్స్ కూడా స్ట్రింగ్స్ కూడా కంప్లీట్ కావలేదు, మా వాళ్ళకి సెలీనియం కూడా స్టార్ట్ చేశారంట అని. నేను అక్కడికే వెళ్ళి జాయిన్ అవ్వమని చెప్పా. నేను ఇవన్నీ చెప్పకుండా మిమ్మల్ని డైరెక్ట్గా అటు తీసుకోబోయి రేపు లోపలికి వెళ్ళి ఏ ఉద్యోగం చేస్తారమ్మా మీరు? ఇది ఎవరైనా చెప్తేనే తెలుస్తాయి ఇవి. ఇవి మీకు గూగుల్లో ఎత్తుకునే ఇలాంటి ఎగ్జాంపుల్స్ దొరకవు. దీస్ ఆల్ థింగ్స్ విల్ కమ్ త్రూ యువర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, త్రూ ప్రాక్టీస్ ఓన్లీ. అవునా కదా? Yeah. సమన్ ఇప్పుడు నీకు లాజిక్ బిల్డింగ్ రాకుండా నేను కోర్స్ కంప్లీట్ చేసుకుని పోతే నువ్వేం నేర్చుకుంటావు? ఓకే, Yeah. చెక్ అనాగ్రామ్స్. ఓకే, స్ట్రింగ్ str1 is equal to
cat. Okay, string str2 is equal to tag. అనగ్రామ్ అంటే ఏందమ్మా? అనగ్రామ్ వైస్ వర్సా రాయాలి, ఐ మీన్ రివర్స్ లో రాయాలేమో. సో క్యాట్ ట్యాక్ రెండు ఒకటే కదా, 3 లెటర్సే, సేమ్ క్యారెక్టర్సే. ఓకే, బట్ ద ప్రొనౌన్సియేషన్స్ ఆర్ డిఫరెంట్. సీ హియర్, Yeah. వర్డ్స్ ఆర్ డిఫరెంట్. సో ఇవి రెండు ఒకటా కాదని వ్యాలిడేట్ చేయాలి మనం. ఓకే, సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చూడండి, వెరీ సింపుల్. array1 is equal to str1 dot 2 lowercase dot 2 char array, convert it into 2 char array. Okay, clear? అవునా కదా? str2 is equal to అన్ని లోవర్ కేసులో మార్చుకోవాలి ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. ఒకటి అప్పర్ ఒకటి లోవర్ అంటే ఏదైనా అప్పర్ చేసుకోండి, ఏదైనా లోవర్ చేసుకోండి. ఓకే, సో arrays డాట్ సార్ట్ చేయండి. దేన్ని సార్ట్ చేయాలి? array1ని సార్ట్ చేయండి. arrays డాట్ సార్ట్ ఆఫ్ array2. ఓకే, రెండు సార్ట్ చేయండి. క్లియరా కాదా? ఎస్ సార్, క్లియర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండు యారేస్ కంపేర్ చేయండి. ఎలా కంపేర్ చేస్తారు? యారేస్ డాట్ ఈక్వల్స్ అనే మెథడ్ ఉందమ్మా. ఈక్వల్స్ ఆఫ్ array1 కామా array2. ఓకే, సో దీన్ని ప్రింట్ చేద్దాం మనం. ఓకే, ట్రూ. దీని ఏం చేస్తాను నేను? బ్యాడ్ అని పెడతాను. ఇప్పుడు ఏమవుద్ది? ఫాల్స్ వస్తుంది. ఓకే, సో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అనాగ్రామ్ కోడ్ రాయండి అంటే మాత్రం దిస్ ఈస్ ద ఈజియెస్ట్ సింప్లెస్ట్ వే ఆఫ్ రైటింగ్ యువర్ అనాగ్రామ్ కోడ్. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకొక టాస్క్ ఇస్తాను నేను. చెక్ ప్యాలెండ్రోమ్. ఎన్ని ఇస్తా సార్ అంటారా? చేయాలమ్మా. ఓకే, స్ట్రింగ్ str is equal to little. ఓకే, సో లిరిల్ రివర్స్ చేసిన అదే వర్డు, స్ట్రైట్ చదివిన అదే వర్డ్, అవునా కదా Yes. మాస్టర్? క్లియరా? ఎస్ Yes. సార్. Yes. ఓకే, సో దీనికి మీరు ఒక లాజిక్ రాయాలి. ఆ లాజిక్ చెప్తాను, మీరు ట్రై చేయాలి. రమణి, నాకు నువ్వు చేయాలి ఖచ్చితంగా. నువ్వు చదువుతున్నాడో తెలియదు నాకు. ఓకే సార్. ఓకే, you have to traverse I direction. I should be go in the forward direction. Okay, J should go in the reverse direction. ఓకే, I పొజిషన్ ఎంత ఉండాలి? 0. 0 ఉండాలి, ఇండెక్స్ కాబట్టి. J పొజిషన్ ఎంత ఉండాలి? L-1 ఉండాలి, అంతేనా? Yes. L అంటే లెంత్ Length minus -1. L -1 ఉండాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఒక వైల్ లూప్ తీసుకో. వైల్ I ఈజ్ నాట్ ఈక్వల్ టు J. I అనేది Jకి ఈక్వల్ కానంత వరకు లూప్ తిరుగుతూనే ఉండాలి. Mhm. ఓకే, లోపల కండిషన్ ఏం పెట్టాలంటే ఇఫ్ str ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు str ఆఫ్ J, str డాట్ క్యారెట్ ఆఫ్ J, ఇవి రెండు కానీ ఈక్వల్ అయితేనే నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి.
లేదంటే లూప్ బ్రేక్ చేసేయాలి నువ్వు. ఓకేనా? క్లియరా కదా అందరూ? ప్రతాప్, ఇది మీరు చెప్పిన లాజిక్ లో ఒకటి ఐ వచ్చేసేసి లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది, జే వచ్చేసేసి రైట్ టు లెఫ్ట్ ట్రావెల్ చేస్తుంది అంటే లూప్ లోని. సో ఈ రెండు కూడా ఆర్ దగ్గర ఒక్క దగ్గర ఈక్వల్ బ్రేక్ అవుతాయి, అయిపోద్ది. బ్రేక్ అయిపోతుంది. ఉమ్. ఆ తర్వాత ఆస్క్ ఏంటి? ఆ, అయిన తర్వాత ఏం చేయాలి? తర్వాత నువ్వు అవి కంపేర్ అవ్వాలి. ఆ రెండు కంపేర్ అయితే వెళ్తేనే నీకు కౌంటర్ పెట్టుకో. కౌంటర్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అవ్వాలి. ఆ వాల్యూ కానీ అయితే అది పాలిండ్రోమ్ అయినట్టు, కాకపోతే పాలిండ్రోమ్ కానట్టు. వచ్చా మొత్తం అంతా తెచ్చి ఒక స్టోర్, ఏదైనా స్టోర్ లో పెట్టి స్టోర్ చేసుకోవాలి రెండు ఐ వాల్యూ జే ఇప్పుడు వాల్యూ చూడు, స్టోర్ ఇట్లా చేసుకుని. కానీ ఉందనుకో. ఓకే, లారన్ ఉంది. ఇప్పుడు చూడు, నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఈ క్యారెక్టర్ తీసుకుంటా, నెక్స్ట్ ఈ క్యారెక్టర్ తీసుకుంటా, ఇవి రెండు ఒకటాగా కంపేర్ చేస్తా. కంపేర్ అయితే అయితే కౌంటర్ ఇంక్రీజ్ చేసుకో. ఉమ్, ఓకే, ఉమ్, సో తర్వాత ఏం చేస్తాను, ఈ క్యారెక్టర్ తీసుకుంటా, ఉమ్, తర్వాత ఈ క్యారెక్టర్ తీసుకుంటా. ఫస్ట్ కంపేర్ మీడియన్ వాల్యూ తీసుకో. మీడియన్ వాల్యూ ఈక్వల్ కౌంటర్ అవ్వాలి నీకు. మీడియన్ వాల్యూ అంటే యావరేజ్ వాల్యూ ఉంది కదా, అది నీ కౌంటర్గా రెఫరెన్స్గా తీసుకో. సపోజ్ 8 ఉందనుకో, నాకు కౌంటర్ 4 రావాలి. అర్థం కాలేదు. మిడిల్ ది రిఫరెన్స్ తీసుకో, టోటల్ 8 అర్థం కాలేదు. అంటే మిడిల్ వాల్యూ అంటే యావరేజ్ వాల్యూ తీసుకున్నాం అనుకో, ఎంత వస్తుంది నీకు? 8లో 4 కదా. 4 ఓకే, నీ కౌంటర్ 4 కానీ అయిందనుకో, అది పాలిండ్రోమ్ అయినట్టు. బ్యాలెంట్ మొత్తం అంతా కావాలి. పాలిండ్రోమ్ అంటే మరి ఇప్పుడు మొత్తం స్ట్రింగ్ మొత్తం రివర్స్ చేసి చెక్ చేయట్లేదు ఇక్కడ. ఈ లాస్ట్ క్యారెక్టర్ ఒకటే అయిందే ముందుకు వెళ్తున్నాం. అచ్చా అచ్చా అచ్చా. తర్వాత ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక క్యారెక్టర్ ఇక్కడ ఒక క్యారెక్టర్ తీసుకుంటున్నాం. ఈ రెండు ఈక్వల్ కాలా కదా. ఇక మిగతా క్యారెక్టర్ వెరిఫై చేయడం దీనికి టైం వేస్ట్ కదా. అవును. సో అప్పుడు నీ కౌంటర్ వాల్యూ మీడియం వాల్యూ రాలా నీకు. ఓకే. అర్థమైందా? యా యా. సో మీడియం వాల్యూ రానప్పుడు ఏం చేస్తావు నువ్వు? దాన్ని నాట్ పాలిండ్రోమ్ కింద బ్రేక్ చేస్తావు. అర్థమైందా? క్లియరా? యా యా ప్రతాప్. అన్న క్లియర్ కదా? సో నేను ఎందుకు ఫోర్స్ చేస్తున్నాను అంటే, ఇలాంటివి చేస్తేనే నీ మైండ్ పనిచేయాలి. యా యా. థింగ్స్ పాయింటర్స్ రావాలి నీ చేతికి. అందుకే ఐ వాల్యూ, ఐ ప్లస్ వాల్యూ. నేను మల్టిపుల్ లూప్స్ రాసి మేము ఇసుకించట్లే ఎక్కడ కూడా. ఓకే ఓకే. అమ్మ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ఎవరైనా చెప్తేనే మీకు వస్తే, లేకపోతే రావు. ప్రతాప్ గారు ఇందాక లిరిల్ పెట్టారు కదా, లేరు అన్నప్పుడు ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకటే. అది అది ఎనగ్రామ్ లో చేయొచ్చు కదా. అనాగ్రామ్ మేడం. రెఫరెన్స్ ఇంకోటి కావాలి, ఏదో ఒకటి రెఫరెన్స్ వర్డ్ కావాలి, ఇంకోటి కావాలి. ఇప్పుడు ట్యాక్ అనే వర్డ్ ఉంది మనకి ఆల్రెడీ. అవును. ఓకే, క్యాట్ అనేది వర్డ్ ఉంది మనకి. ఇప్పుడు దీంట్లో దానికి సిమిలర్ వర్డ్ ఏం చేస్తావు? లిరిల్ తెస్తాము. ఈ ఎల్ వెనకాల పెట్టి ఆ ఎల్ లాస్ట్. దానివే ఈ ఇచ్చిన స్ట్రింగ్ ని రివర్స్ చేసి చెక్ చేయాలి నువ్వు. అక్కడ రెండు వర్డ్స్ చెక్ చేసి అనాగ్రామ్, సింగిల్ స్ట్రింగ్ తో చెక్ చేసి పాలిండ్రోమ్. ఓకే ఓకే ఓకే. అలాంటి చేయబాకండి ఇప్పుడు ఇంటర్వ్యూలో, సరేనా? జస్ట్ డౌట్ వచ్చింది. అంటే ఇది వెనక నుంచి చదివినా ముందు నుంచి చదివినా ఒకటే కదా. క్యాట్ కూడా ఐ మీన్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్. డిఫరెన్స్ ఏంటో అర్థం కాలేదు ఎనగ్రామ్ కి. నేను ఒక అమ్మాయికి ఇంటర్వ్యూ, శుభశ్రీ అమ్మాయి పేరు. షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్, పంజాగుట్ట. ఓకే, షీఈస్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ కాల్డ్ యాజ్ ప్రమతి టెక్నాలజీస్. ఇట్ వాజ్ యాక్వైర్డ్ బై సంథింగ్ థామసన్ రిటర్స్ తీసుకున్నారు. ఫంక్షనల్గా మెంటల్గా ఏదో క్వశ్చన్లు అడిగితేనేమో నాకు రావట్లే ఆన్సర్, తత్త బాబాయ్ చెప్తుంది. సో నేను ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు క్యాండిడేట్ రిజెక్ట్ చేయకూడదని మైండ్లోనే కూర్చుంటా. వైషుడే, నా జాబ్లో డబ్బులు ఇస్తున్నా లేదు కదా. ఒకప్పుడు మనం ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఐ ట్రై టు ప్రొవైడ్ టు ద కోర్ ఆఫ్ ద హింట్స్. మ్యాక్సిమం హింట్స్ ఇస్తాను. అట్లా కాదమ్మా, ఇది ఆలోచించి, ఇట్లా కాదమ్మా, అట్లా కాదు అటెండ్ ఇస్తా కూర్చోలేం కదా. నాకు కొంచెం టైం ఉంటుంది ఒక క్వశ్చన్ మీద ఇంతకన్నా స్పెండ్ చేయొచ్చా చేయకూడదా అని. ఇంతమంది ఇంటి ట్రైనింగ్ ఇచ్చిన నాకు తెలియదు ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో. ఓకే, ఎక్స్పీరియన్స్ డజంట్ మ్యాటర్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ యూ హోల్డ్. నీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఆ టైంలో ఎలా పనిచేసింది ఇంపార్టెంట్. నేను అందుకే ఎప్పుడైనా సరే బుర్ర పెట్టండి. నేను ఒకటి రాశానంటే దాని సిమిలర్గా ఇస్తాను టాస్క్లు కూడా. నేను
అవి గుర్తుంటాయండి. ఆమె ఏం చేసింది, మెంటల్గా క్వశ్చన్స్ అడిగామనుకో కొంచెం ప్రాజెక్ట్ రిలేటెడ్గా, అక్కడ ఆన్సర్స్ రావట్లా. షీ స్ట్రక్డ్ ఎ లాట్. ఓకే, సరే కోడింగ్ సైడ్ చూద్దాం అనుకున్నాం. కోడింగ్ సైడ్ ఇస్తే దర్జన 2 నిమిషాలు ఆహేస్తుంది. ఓకే, సో సంథింగ్ వాజ్ ఫిషీ ఓవర్ దేర్. సో నేను కొంచెం బాగా దగ్గరికి వెళ్ళి ఆలోచించి గమనిస్తే ఆ అమ్మాయి ఏం చేసిందంటే గ్లాసెస్ పెట్టుకుంది. ఆ గ్లాసెస్లో షాడోలో ఐ వాజ్ ఏబుల్ టు సీ చాట్ జీపీటీ, బట్ స్క్రీన్ షేర్ చేసి నా చాట్ జీపీటీ కనిపిలా. వాట్ డూ థింక్? ఓన్లీ ఆ విండో షేర్ చేసి ఉంటుంది మీకు. లేదా ఎంటైర్ స్క్రీన్ షేర్ చేసింది. ఓకే, దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ హ్యాక్ టెక్నిక్స్ దట్ కేమ్ ఇన్ టు ద మార్కెట్ త్రూ ఏఐ. అమ్మాయి ఒక పర్చేస్ టూల్ తీసుకొని ఆ టూల్తో ఆ విండోని హైడ్ చేసింది. అమ్మాయి మనకు కనిపించదు, అమ్మాయికి మాత్రం కనిపిస్తుంది. అమ్మాయి పక్కన కోపాలెట్ అని చెప్పి మైక్రోసాఫ్ట్ కోపాలెట్ ఓపెన్ చేసింది. అది ఆ స్పీకర్కి సింక్ చేసింది. మనం అడిగిన క్వశ్చన్కి అక్కడ అది రికగ్నైజ్ అయ్యి అది అర్థం చేసుకొని టెక్స్ట్ పడిపోతుంది. కాకపోతే ఏమైందంటే మనం మాట్లాడి ఇంగ్లీష్ కరెక్ట్ యాసెంట్గా రాలేదనుకో, అక్కడ వర్డ్ సరిగ్గా రాదు, నీకు అక్కడ ప్రాంప్ట్ సరిగ్గా రాదు. ఓకే, సో ఈ కోడింగ్ కాబట్టి అమ్మాయికి ఛాన్స్ ఇచ్చాం మనం కీబోర్డ్ టైప్ చేయడానికి. అమ్మాయి ఏం చేసింది, కీబోర్డ్ టైప్ చేయడం వల్ల ఆన్సర్ అమ్మాయికి కరెక్ట్ ప్రాంప్ట్ దొరికింది అక్కడ. సో దెన్ ఐ ఆస్క్డ్ హర్ టు టేక్ ఆఫ్ హర్ హెయిర్ ఓవర్ ద ఇయర్స్. చెవుల దగ్గర అమ్మాయి ఏం చేసిందంటే ఒక చిన్న బ్లూటూత్ ఒక స్పీకర్ పెట్టుకొని కూర్చోంది. లేడీస్కి అదే అడ్వాంటేజ్, ఫర్ బాయ్స్ యూ కాంట్ హైడ్ ఇట్. సో దెన్ ఐ టుక్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ మానిటర్ అండ్ ఐ చెక్ ద current task that is running on. There are 7 windows that running on. So అమ్మాయి ఆల్మోస్ట్ 4 rounds కంప్లీట్ చేసుకుని 5th round she came to my panel. సో అదే చెప్తాను, if there is a possibility you can use it, but still what I am telling is ఈ మినిమం నాలెడ్జ్ లేకుండా డోంట్ ట్రై టు గివ్ ఇట్ ఎనీవేర్. నీ అటెంప్ట్స్ చేయకుండా డోంట్ గివ్. ఇప్పుడు అది కూడా కుదరదమ్మా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫేస్ టు ఫేస్. 2 రౌండ్లు ఇంటర్వ్యూ వర్చువల్ జరిగినా కూడా 3rd రౌండ్కి దే ఆర్ ఆస్కింగ్ యూ టు విజిట్ దేర్ ఆఫీస్. ఇట్స్ నాట్ లైక్ దట్ నో, ఇట్ చేంజ్డ్. అసలు అన్ని రౌండ్స్ ఉంటాయండి ఇంటర్వ్యూస్. అంటే ఐ నో ఫ్యూ కంపెనీస్ 3, మాక్సిమం 4. చూసాను. హెచ్ఆర్ తప్పదు. మైక్రోసాఫ్ట్ Usually ఫస్ట్ టెక్నికల్ ఉంటది, అది వర్చువల్ జరుగుద్ది. సెకండ్ టెక్నికల్ దే మైట్ ఆస్క్ యూ టు కమ్ టు ఆఫీస్. మైక్రోసాఫ్ట్ ఈస్ హోల్డింగ్ 7 rounds. ఓకే, అమెజాన్ ఈస్ హోల్డింగ్ 7 rounds. యాపిల్ ఈస్ హోల్డింగ్ 9 rounds. గూగుల్ ఈస్ హోల్డింగ్ 8 rounds. ఆల్ ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. నెట్ఫ్లిక్స్ 8 rounds ఉంది. ఓకే, యు నో దిస్ వాల్మార్ట్ 7 rounds ఉంది. అడోబీ 7 rounds ఉంది. సో నేను ఎవరికైనా కూడా నాతో మాట్లాడితే పిల్లలందరికీ, ఈ ఐఐటిఎన్స్ పిల్లలు కానీ ఎవరైనా ఎన్ఐటీని చూస్తే ఆల్వేస్ ఐ టెల్ దెమ్ టు కీప్ దిస్ వర్డ్ ఆన్ దేర్ నోట్ ప్యాడ్. ఇది ఎప్పుడు పెట్టుకోమని చెప్తాను నేను, మ్యాంగ్ అని. సో నీ లైఫ్ టైం, నీ కెరీర్ మొత్తం అయిపోయేటప్పటికి యూ హ్యావ్ టు స్ట్రైక్ అవుట్ ఆల్ దీస్ లెటర్స్ అని. ఎం ఫర్ మెటా, ఏ ఫర్ అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్. ఇఫ్ యూ కెన్ స్ట్రైక్ అవుట్ దిస్ ఎంటైర్ థింగ్ యూ హ్యావ్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్ అని అంటారు. నేను మామూలుగా చెప్తా. ఇట్స్ నాట్ మీన్ దట్ దీంట్లో పని చేస్తే సక్సెస్ అయినట్టు కాదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ బిగ్గర్ ఎయిమ్స్, బిగ్గర్ ఐడియేషన్ ఇన్ యువర్ లైఫ్ దట్ యూ వాంట్ టు డూ, వాంట్ టు సర్వైవ్ సమ్వేర్ లైక్ బీయింగ్ ఇన్ ఇండియా, నువ్వు అంత పెద్ద లైఫ్గా చేయాలనుకుంటే ట్రై టు బీ హియర్ అని చెప్తా ఎవరికైనా. ఈ రావాలంటే ఏం చేయాలి మనం? ఈ 1 nightలో రాదు ఇది. It won't come in 1 night. You have to be very much strong in your DSA. ఓకే, సో నేను ఇప్పుడు మీకు భయపించను, కానీ నిజం చెప్తాను. మీకు ఇప్పుడు దాకా స్ట్రింగ్స్లో రాయిపించింది మొత్తం డిఎస్ఏ లాజిక్స్ రాయించాను. నేను డైరెక్ట్గా బ్రూట్ ఫోర్స్ లాజిక్స్ ఏం చెప్పలేదు మీకు. సో మీకు డిఎస్ఏలో 2 pointers అని చెప్పి ఒక టెక్నిక్ ఉంది. ఓకే, సో ఇప్పుడు దాకా నేను 2 pointers
పాలెండ్రోమ్ తీసుకోండి, టెక్నిక్ చెప్తాను. మీకు బాగా గమనించినట్లయితే నేను ప్రతిదీ ఐఎన్ చేత నా గేమ్ ఆడాను. I+1 ఐఎన్ చేతోనే మల్టిపుల్ లూప్స్ ఎక్కడ రాయలే. ఎప్పుడైనా చూసారు ఇప్పుడు దాకా రాసిన దాంట్లో మనం ఎక్కడైనా కూడా? ఏమ్మా హలో, యా సో ఫార్ అయితే ఎక్కడ రాయలే మనం. ఓకే, ఏది రాసినా కూడా ఐ వాల్యూ I+1 వాల్యూ తీసుకున్నాం టుడే. యా ఓకే, ఇక్కడ చూడు ఐ వాల్యూ జే వాల్యూ తీసుకోమని చెప్పాను. ఓకే, అటని చెప్పి నేను బలవంతం రుద్దేయట్లే మిమ్మల్ని, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను. ఓకేనా, క్లియరా? ఎస్. ఓకే, సో ఇది ఎవరైనా ఒకరైనా ఇనిషియేట్ తీసుకు కొంచెం మూవ్ చేస్తే యువర్ మైండ్ సెట్ విల్ గెట్ చేంజ్, యూ విల్ రైట్ వెరీ గుడ్ లాజిక్స్. అమ్మ నేను ఓపెన్గా చెప్తున్నా, ఇప్పుడు నా జూనియర్ రాసే లాజిక్స్ నేను రాయలేను, సీరియస్గా చెప్తున్నా. ఐ వోంట్ టేక్ ఇట్ యాజ్ షేమ్ ఆల్సో. There is a girl called as Pratima who works along with me in my project. Her code is outstanding. See, ఆమె తప్పులు రాస్తుంది, చిన్న చిన్న మిస్ చేసేస్తుంది మేజర్ కావాల్సినవి. ఓకే, బట్ తను రాసే లాజిక్స్ కానీ మల్టీ థ్రెడింగ్ లాజిక్స్ కానీ సో అన్మ్యాచబుల్. నేను తన దగ్గర నేర్చుకున్నా చాలా వరకు. ఓకే, సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ కీప్ యువర్ మైండ్ అబ్జర్వేషన్. అదే చెప్తాను ఎవరికైనా సరే, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి సాల్వ్ చేయమంటే గొర్రెలాగా వెళ్ళి సాల్వ్ చేయకూడదు. గమనించండి, స్ట్రింగ్స్ ఇచ్చాడా, నేను ఇప్పుడు ఎట్లా గమనించాను, నాకు కావాల్సిన డేటా ఎక్కడుంది, ఎలా ఉంది, ఏం చేయాలి, ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 తెలుసుకుంటే చాలా అయిపోద్ది మనకి ఇంటర్వ్యూ, ఎంత పెద్ద ఇంటర్వ్యూ అయినా సరే. సో మనం జస్ట్ స్టార్ట్ చేసాం కదా, విల్ టేక్ ఇట్ స్లోలీ 1 by 1. బట్ నాతో కోర్సు కంప్లీట్ అయ్యేంత వరకు ట్రావెల్ చేయాలమ్మా, మధ్యలో వదిలేస్తే మీ ఇష్టం, యు ఆర్ లూజింగ్ సంథింగ్ ఎల్స్. ఓకే, క్లియర్? ఓకే ప్రదీప్, యా బ్రదర్. మీరు నాకు కనిపించకూడదు, నెక్స్ట్ కంపెనీ మారాలి, నువ్వైతే కంపెనీ మారాలి ప్రదీప్. యా యా నువ్వు టార్గెట్ పెట్టుకో, నేను నేర్చుకోవాలనుకు చేయడం ప్రతి మాత్రం చెప్పాక, నాకు నేర్చుకుని రోజు చదువుతావు, ఎప్పుడు నేర్చుకుంటానే ఉంటావు, బట్ నువ్వు ప్రూవ్ అవ్వాలి కదా నేను నేర్చుకుని కరెక్టా కదా అని. ఎస్ యు నో వన్ మోర్ హ్యాక్ దట్ ఐ డూ ఆల్వేస్. నాకు ఇన్ని టెక్నాలజీస్ ఎలా వచ్చాయి, నాకు నేను ఎక్కడైనా కోచింగ్ పోతాను నేను. ఏమ్మా, నేను ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్కి పోను, ఏ వీడియోస్ చూడను, ఏ యూడెమీ కొనను. నేను ఆ పర్టికులర్ కోర్స్ ఎవరైతే పబ్లిష్ చేశారో ఆ పబ్లిష్ చేసిన ఏ పేజ్ చదువుతాం, కూర్చొని ఓపిక కూర్చొని చదువుతా. ఆ 3 days అవని 4 days అవని అంటే నన్ను ఇంట్లో వదిలేసి దే లెఫ్ట్ మీ అవుట్, దిస్ గై నెవర్ గెట్ చేంజ్. సో ఇఫ్ ఐ పుట్ ఏ టార్గెట్ దట్ ఐ వాంట్ టు స్టార్ట్, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారు, ఎందుకుంది, ఎలా ఉంది, మొత్తం చూస్తాను నేను. చూసి నాకంటూ నేను ఒక కరికులం ప్రిపేర్ చేసుకుంటా, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఇవి ఎలా సాల్వ్ చేయాలని. వన్స్ ఐ సాల్వ్ ఆల్ దీస్ థింగ్స్, దెన్ నేనేమనుకుంటాను, నన్ను మించి తోపులేదు అనుకుంటా, బట్ దెర్ షుడ్ బీ సమ్ వన్ టు కరెక్ట్ మీ, రైట్? సో నేను చేస్తాను, నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ ఇంటర్వ్యూ అప్లై చేస్తాను, డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాను. సో అక్కడ అడిగిన క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎక్కడ చోట ఫెయిల్ అయిపోతాను నేను, మైట్ బి ఫస్ట్ రౌండ్ ఫెయిల్ అవుతా. సో అట్లాగా 3-4 ఇంటర్వ్యూస్ కానీ ఫేస్ చేశాను అనుకో, ఐ విల్ కమ్ టు నో వేర్ ఐ మిస్సింగ్ దట్ గ్యాప్. ఆ 1 week కూర్చొని ఒకసారి గ్యాప్ అని ఫిల్ చేసుకొని నెక్స్ట్ రౌండ్ వీ షుడ్ నెవర్ గెట్ ఫెయిల్. మనకి ఎట్టైనా సరే ఆఫర్ అని రోల్ అవుట్ అవ్వాలి, ముందుకెళ్ళాలి. ఓకే, సో మీరు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు నేను చెప్పాను నేర్చుకున్నారు కాబట్టి హ్యావ్ టు స్టార్ట్ గివింగ్ యూర్ ఇంటర్వ్యూస్, గుడ్ ఆర్ బ్యాడ్. ఇంటర్వ్యూస్ ఇస్తుంటేనే నువ్వు స్ట్రాంగ్ అవుతావు, లేదా స్ట్రాంగ్ అవు. 3 ఇంటర్వ్యూస్ కానీ ఇచ్చాను, నీకే అర్థమైపోద్ది, ఓకే ఈ విధంగా ఉందా ఇంటర్వ్యూ ప్యాటర్న్ బయట, నేను ఇది నా దగ్గర ఇది ఉంది, ఏది మిస్ అయింది నీకే అర్థమైపోద్ది. నౌ మార్కెట్ హ్యాస్ స్టార్టెడ్, మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ స్టార్ట్ అయింది. ప్యాకేజెస్, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇంక్రీజ్ యువర్ ప్యాకేజ్. ప్రదీప్, నీకే ఎస్పెషల్లీ. యా షూర్ బ్రదర్. నీ ఎక్స్పీరియన్స్ అయితే తెలియదు, ఐ థింక్ యూ అండ్ ఐ ఆర్ బోత్ స్టాండ్ ఆన్ సేమ్ ఎక్స్పీరియన్స్, ఐ థింక్ సో. యా ఓకే, నో మ్యాటర్ డ్యూడ్, ఎక్స్పీరియన్స్తో పెద్ద ఫామ్ మనకి పెద్ద ఫరక్ ఏం లేదు. లర్నింగ్ ఈజ్ ఆల్వేస్ లర్నింగ్. ఓకే, యా
అట్ దిస్ మూమెంట్ ఏంటంటే ఓన్లీ సాటర్డే సండే తప్పితే అదర్ డేస్ దొరకట్లేదు ప్రాక్టీస్కి. బట్ ఐఎమ్ ఫీలింగ్ ఎ లాట్ అదే చెప్తున్నా, నువ్వు టైం పెట్టుకోవాలి. నీకు ఎంత బిజీ ఉన్నా నీ గోల్ పెద్ద గోల్ కానీ అయితే నిద్ర అనేది చాలా చిన్నది. స్లీప్ ఈజ్ ఆల్వేస్ వెరీ స్మాల్. ఓకే.